ఏపీలో రైతుల ఖాతాల్లో 674 కోట్లు. ఈ 674 కోట్లు కేవలం 35,374 మందికే వేయనున్నారు. ఈ డబ్బులనేవి ఎవరికి వేస్తారు? ఎందుకు వేస్తారు? ఇదేమైనా రైతు భరోసా లేకుంటే పంట నష్టపరిహారమా? అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఎంతో బూస్టప్నిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాల్లోనికి వెళ్తే, కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాలో 674 కోట్లు విడుదల చేయనున్నారు. ఈ 674 కోట్లు అనేవి ఎవరికి వేస్తారంటే, గత ప్రభుత్వంలో ఎవరైతే రైతులు అనేవారు ఎవరైతే ఉంటారో వారి ధాన్యాన్ని ఎవరైతే ప్రభుత్వానికి అమ్మింటారో వారికి ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి. ప్రభుత్వానికి ధాన్యం అమ్మిన రైతుల సంఖ్య 84,724 మంది రైతులు. గత నెలలో 49,350 మంది రైతులకు 1000 కోట్లు విడుదల చేశారు. ఇంకా మిగిలి ఉన్న రైతులకు ఇంకా దాదాపు 35,374 మంది రైతులకు ఈరోజు 674 కోట్లు రిలీజ్ చేశారు. కాబట్టి ఈ 674 కోట్లు రైతులు అందరి అకౌంట్లో పడవు. కేవలం 35,374 మంది రైతుల ఖాతాల్లో మాత్రమే పడతాయి. ఇది కూడా ఎవరైతే ధాన్యం ప్రభుత్వానికి అమ్మింటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి. మీరు ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మారో లేదో మీరు గుర్తు తెచ్చుకోండి. మీరు ఖచ్చితంగా అమ్మింటే మీకు డబ్బులు అనేవి జమ అవుతాయి, లేకుంటే జమ కావు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడతగా 9,000 రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేసేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్గా 13,500 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దానిని 6,500 పెంచి మొత్తం 20,000 ఇస్తుంది. దానిలో మొదటి విడతగా 9,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయాలని అనుకుంటుంది. దానికి కావలసిన డబ్బునంతటిని పోగేసుకుంటుంది. ఆగస్టు చివరి వారంలో ఈ డబ్బులు అనేవి రైతుల అకౌంట్లో జమ అవుతాయి. ఈ డబ్బులు అనేవి మీకు జమ కావాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డుకు అండ్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. అలా అయితేనే ఈ డబ్బులు అనేవి మీకు క్రెడిట్ అవుతాయి, లేకుంటే జమ కావు. కాబట్టి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. ప్రభుత్వం విడుదల చేసిన 674 కోట్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అప్పుడే వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే గంట బిల్లు నొక్కండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పక్కనే ఉండే గంట